హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. టైలరింగ్ కోర్స్ క్లాస్ 104లో ఈరోజు మనం కటోరీ బ్లౌజ్ యొక్క పేపర్ కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మీరు ఈ విధంగా పేపర్ మీద కట్ చేసుకుని ఉంచుకొని దాన్ని మనం క్లాత్ మీద పెట్టుకొని ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ముందుగా మనం బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ పేపర్ని కట్ చేసుకుని తీసుకున్నాను. ఇది పేపర్ యొక్క లెంత్, ఇది పేపర్ యొక్క విడ్త్. ఇక్కడ మనం విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ 2 foldsలో ఉన్నప్పుడు విడ్త్ అనేది 10 inches తీసుకోవాలి. ఇక్కడ 10 inches తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఇక్కడ చూడండి, మీ చెస్ట్ రౌండ్లో 4th part ఎంత వచ్చింది? 8.5 inches. ఇక్కడ మీరు సీమ్ అలవెన్స్ అనేది ఎంత పెట్టుకుంటున్నారు అనేది చూసుకోవాలి. 1.5 inch అయినా పెట్టుకోవచ్చు, 2 inches అయినా సీమ్ అలవెన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 inches తీసుకుంటున్నాను. అందువలన 8.5 inch ప్లస్ 1.5 inch కలిపితే మనకి ఎంత వచ్చింది? 10 inches. అందుకు ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ 2 foldsలో ఉన్నప్పుడు విడ్త్ అనేది 10 inches తీసుకుంటున్నాను. అంటే మనం ఫ్యాబ్రిక్ సింగిల్ ఫోల్డ్ అనుకోండి, 10 + 10 20 inches. 20 inches ఉన్న ఒక పీస్ని తీసుకొని దాన్ని మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుంటాం. ఆ సెంటర్లో ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ 2 foldsలో ఉంటుంది కదా, అప్పుడు మన విడ్త్ అనేది 10 inches ఉండాలి. ఈ విధంగా మీరు ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా ముందుగా విడ్త్ అనేది ఎంత తీసుకోవాలో చూసుకొని అప్పుడు క్లాత్ని కానీ పేపర్ని కానీ కట్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నేను విడ్త్ అనేది 10 inches తీసుకున్నాను 2 foldsలో ఉన్నప్పుడు. అదే విధంగా ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ మనం 14 inches పెట్టుకుంటున్నాం. ఆ 14 inchesకి మనం 1 inch మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. అంటే మనం లెంత్ అనేది 15 inches తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టాప్ పార్ట్ ఉంది కదా, ఈ టాప్ పార్ట్లో ఒక 1/2 inch దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ టాప్ పార్ట్లో 1/2 inch మార్జిన్ ఎందుకు తీసుకున్నామంటే, మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం ఈ విధంగా టాప్ పార్ట్లో 1/2 inch దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్స్ని మార్క్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ అనేది ఎంత పెట్టుకుంటున్నాం, మనం బ్యాక్ నెక్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని డిపెండ్ చేసుకుని షోల్డర్స్ని మార్క్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ 10 inches పెట్టుకోవాలి అనుకుంటున్నాను. 10 inches పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్స్లో నుంచి ఎంత రెడ్యూస్ చేసుకోవాలి అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూడండి, మన యాక్చువల్ షోల్డర్లో నుంచి బ్యాక్ నెక్ డెప్త్ బట్టి ఎంత రెడ్యూస్ చేసుకోవాలి అనేది మనం ఈ విధంగా ఒక చార్ట్ని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలి. ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నా మన బ్యాక్ నెక్ డెప్త్ బట్టి షోల్డర్ అనేది ఈ చార్ట్లో చూసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ అనేది నేను 10 inches పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో మనం 10 inches పెట్టుకునేటప్పుడు మన యాక్చువల్ షోల్డర్లో నుంచి ఎంత రెడ్యూస్ చేసుకోవాలి? 2 inches. ఇక్కడ నా యాక్చువల్ షోల్డర్ 14 inches, దాన్ని హాఫ్ చేసుకుంటే ఎంత వస్తుంది? 7 inches. ఆ 7లో నుంచి 2 inches రెడ్యూస్ చేసుకుంటే నాకు 5 inches వచ్చింది. అంటే ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి షోల్డర్ అనేది 5 inches పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ డీప్ పెట్టుకునేటప్పుడు షోల్డర్స్లో రెడ్యూస్ చేయకపోతే మన షోల్డర్స్ అనేవి జారిపోతూ ఉంటాయి. అందువలన మనం బ్యాక్ నెక్ ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని డిపెండ్ చేసుకుని షోల్డర్స్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? 5 inches కదా. సో ఇక్కడ నేను 5 inches దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా షోల్డర్స్ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనం ఇక్కడ ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 inch మార్జిన్ తీసుకున్నాం కదా, దీన్ని ఇంక్లూడ్ చేయకూడదు. ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, ఈ లైన్ నుంచి కిందకి మనం ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 inchని ఇంక్లూడ్ చేయకూడదు అనమాట. మీరు టేప్ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి కిందకి ఆర్మ్ హోల్ని మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ మన ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు మన చెస్ట్ రౌండ్ మీద డిపెండ్ చేసుకుని మార్క్ చేసుకోవాలి. అంటే ఆర్మ్ హోల్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసి తీసుకోవాలి. ఇక్కడ ఈ బ్లౌజ్ కి చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేసుకుంటే 5.6 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ ఆర్మ్ హోల్ కోసం 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం టేప్ ని పెట్టుకునేటప్పుడు ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ని ఇంక్లూడ్ చేయలేదు. హాఫ్ ఇంచ్ ని లీవ్ చేసుకుని దాని కిందన నేను టేప్ ని పెట్టుకున్నాను. పెట్టుకొని ఇక్కడ నుంచి 5.6 ఇంచెస్ మనకి ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. ఎగ్జాక్ట్ గా ఇక్కడ వచ్చింది నాకు. నేను ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాను అంతే. ఫస్ట్ ఒక డాట్ మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం పైన ఇక్కడ షోల్డర్ కి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 5 ఇంచెస్ దగ్గర కరెక్ట్ గా వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకోండి, 5 ఇంచెస్ వచ్చింది ఇక్కడికి. సో ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి, ఇది మన ఫోల్డెడ్ సైడ్ కదా, ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి ఈ లోపలికి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, 34 డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 8.5 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని మనం ఇక్కడ పెట్టుకొని మన ఈ ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకుని లైన్ ఉంది చూడండి, ఇక్కడే మనం చెస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకుంటాం. 8.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 7.5 ఇంచెస్ వస్తుంది. సో మనం ఇక్కడ 7.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా కిందన పెట్టుకొని 7.5 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకుంటాం కదా, ఆ డాట్స్ మార్జిన్ కోసం ఇక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. సో మనం ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన ఈ కార్నర్ లో సీమ్ అలౌవెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ సీమ్ అలౌవెన్స్ అనేది 1.5 ఇంచ్ తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. అది మీ చాయిస్, మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ సీమ్ అలౌవెన్స్ అనేది 1.5 ఇంచెస్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది మన సీమ్ అలౌవెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఈ కిందన డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం వేస్ట్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక్కసారి వాల్యూని మెజర్ చేసుకోవాలి ఎంత వచ్చిందో. టేప్ ని ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోండి. 8.5 ఇంచ్ కదా, ఈ 8.5 ఇంచెస్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మనం డాట్ వేసుకుంటాం అనమాట. దానికోసం ఏం చేయాలి అంటే టేప్ ని ఈ విధంగా పెట్టుకున్నారు కదా, ఈ టేప్ ని ఇలా సెంటర్ లో ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటే ఇది ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం డాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మన డాట్ యొక్క లెంత్ అనేది 5 ఇంచెస్ పెట్టుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని లెంత్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, 1 ఇంచ్ కదా డాట్ వేసుకోవడానికి ఎక్స్ట్రా తీసుకున్నాం. ఆ 1 ఇంచ్ ని ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. అది ఏ విధంగా అంటే లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ డాట్స్ కోసం మనం లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మన ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేసుకుంటే మనకి 1.4 ఇంచెస్ వచ్చింది.
సో మన ఈ కార్నర్లో 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ని కార్నర్లో పెట్టుకొని 1.4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని అక్కడికి మనం ఒక డాట్ అనేది పెట్టుకుని ఇక్కడ ఈ విధంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఆర్మ్ హోల్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్లో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. టేప్ని ఈ విధంగా పెట్టుకొని సెంటర్లో ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడ్ పాయింట్ అనేది తెలిసిపోతుంది. అక్కడ మనం ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుతూ మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీరు బిగినర్స్ అయితే మీకు ఆర్మ్ హోల్ కర్వ్ పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మన దగ్గర ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ అని అవైలబుల్గా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని మీరు ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్న తరువాత ఒక్కసారి మన ఆర్మ్ హోల్ని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ని చెక్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ని లీడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనం ఒక 1/4 ఇంచ్ గ్యాప్ ఇస్తూ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 1/4 ఇంచ్ మన స్టిచెస్లో వెళ్ళిపోతుంది అనమాట. మనం టేప్ని కార్నర్లో పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక్కసారి మనం ఈ విధంగా టర్న్ చేస్తూ వాల్యూ ఎంత వచ్చిందో మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది. చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ నా ఆర్మ్ హోల్ 16 ఇంచెస్, ఇది వన్ సైడ్ కదా 8 ఇంచెస్, 8 + 8 16 ఇంచెస్ కరెక్ట్గానే వచ్చింది. 34 సైజ్ ఉన్న వాళ్ళకి ఆర్మ్ రౌండ్ అనేది 15.5 ఇంచెస్ ఉండొచ్చు, 16 ఉండొచ్చు, 16.5 ఇంచెస్ ఉండొచ్చు. అందరికీ ఒకే విధంగా ఉంటుంది అని ఉండదు. మీ ఆర్మ్ రౌండ్ బట్టి మీరు ఆర్మ్ హోల్ని డ్రా చేసుకున్న తరువాత ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీ ఆర్మ్ రౌండ్ అనేది 15.5 ఇంచెస్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఈ ఆర్మ్ హోల్ లైన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. అదే మీ ఆర్మ్ రౌండ్ అనేది 16.5 ఇంచెస్ ఉందనుకోండి, కొంచెం పెంచుకోవచ్చు. సో అందువలన మీరు ఆర్మ్ హోల్ని డ్రా చేసుకున్న తరువాత ఒక్కసారి వాల్యూని మెజర్ చేసుకోండి. ఈ విధంగా మెజర్ చేసుకుంటే మీ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంత వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదు అంటే కొంచెం పెంచుకోవచ్చు, కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నెక్ విత్ని మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 12 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 12 చేస్తే 2.8 ఇంచెస్ వస్తుంది. సో ఇక్కడ నేను 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ విత్ కోసం ఇక్కడ నేను 2.8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ నెక్ డెప్త్ అనేది నేను ఈ బ్లౌజ్కి 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా. సో ఇప్పుడు మనం బ్యాక్ నెక్ కోసం 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం పైన నెక్ విత్ అనేది 2.8 ఇంచెస్ తీసుకున్నాం కదా, కిందన మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. సో ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ మనం ఒక బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ లోపల మీరు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ స్లోప్ని డ్రా చేసుకునేటప్పుడు కూడా మీరు ఆ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డెప్త్ని బట్టే షోల్డర్ స్లోప్ కూడా డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ పెట్టుకుంటే షోల్డర్ స్లోప్ అనేది ఈ నెక్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. నెక్ సైడ్ అంటే ఏంటంటే చూడండి, టేప్ని ఆర్మ్ హోల్ డ్రా చేసుకున్నాం కదా, అక్కడ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ నెక్ సైడ్కి వచ్చే విధంగా ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని ఈ విధంగా మనం షోల్డర్ స్లోప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా మనం ఇక్కడ నెక్ షేప్ని కట్ చేసుకుంటాం, షోల్డర్ స్లోప్ని కట్ చేసుకుంటాం, అండ్ ఈ ఆర్మ్ హోల్ షేప్ని కట్ చేసుకుంటాం. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్నే యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ని చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనకి షోల్డర్, నెక్ విత్, ఈ ఆర్మ్ హోల్, చెస్ట్ రౌండ్లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్లో 4th పార్ట్ ఇవన్నీ సేమ్ ఒకే విధంగా ఉంటాయి అన్నమాట.
సో ముందుగా అవన్నీ మార్క్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ లో మనం కటోరీ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కోసం పేపర్ ని తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డిఫరెన్సెస్ ఏంటుంటాయి? మనం ఫ్రంట్ పార్ట్ లో హుక్స్ వేసుకుంటున్నాం కదా, అందుకోసం ఒక 1/2 ఇంచ్ విడ్త్ లో ఎక్స్ట్రా తీసుకుంటాం. అండ్ మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ కన్నా ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. ముందుగా మనం ఏం చేయాలి అంటే ఈ కార్నర్ ఉంది చూడండి, కార్నర్ లో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనం ఇక్కడ హుక్ అండ్ ఐ పట్టీని వేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం అన్నమాట. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ మనం ఇప్పుడు లెంత్ లో కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కదా. అంటే మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకున్నాం? 15 ఇంచెస్ కదా. ఫ్రంట్ పార్ట్ యొక్క లెంత్ అనేది 16 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ని ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ప్లేస్ చేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ ని పెట్టుకునేటప్పుడు ఈ హుక్ అండ్ ఐ పట్టి మార్జిన్ ఉంది చూడండి, దీన్ని లీవ్ చేసుకుని ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికి కొంచెం లోపల వైపుగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మీద మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని ప్లేస్ చేసుకున్నాం. ఇక చూడండి, ఈ 1/2 ఇంచు ఫ్రంట్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టి మార్జిన్, దీన్ని లీవ్ చేసుకుని ఆ లైన్ కి లోపల వైపుగా ప్లేస్ చేసుకున్నాం. అండ్ అంతేకాదు లెంత్ లో కూడా చూసారా, మనం బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ కన్నా కింద 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అదే ఉంటుంది. సో ఇక్కడ మనం షోల్డర్ మార్క్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ నెక్ విత్ కూడా సేమ్, సో మనం ఇక్కడ నెక్ విత్ ని కూడా మార్క్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ అన్ని ఈక్వల్. సో మనం ఇక్కడ మొత్తం అన్ని సేమ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని సేమ్ అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం అన్నమాట. చూసారు కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి షోల్డర్, నెక్ విత్, ఆర్మ్ హోల్, చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్, వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ అన్ని ఈక్వల్ గానే ఉన్నాయి. సో అందువల్ల నేను ఒకేసారి మార్కింగ్ అనేది చేసేసాను అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని తీసి సైడ్ ని పెట్టుకుంటాం. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోతుని తీసుకుంటాం కదా, దానికోసం. మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ఎంత పెట్టుకున్నాం? 5.6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ కూడా మనం 5.6 ఇంచెస్ ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను డాట్ ఎందుకు పెట్టానో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు పెట్టానంటే షోల్డర్ మార్జిన్ కోసం బ్యాక్ పార్ట్ లో కూడా 1/2 ఇంచ్ మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు దీన్ని లీవ్ చేసుకుని మన ఆర్మ్ హోల్ ని కదా మార్క్ చేసుకున్నాం, ఇక్కడ కూడా అంతే విధంగా ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. అంటే డాట్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని మనం ఆర్మ్ హోల్ కోసం 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోతుని తీసుకోవాలి కదా, దానికోసం ఏం చేయాలి అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నామా, దీనికి లోపలికి 0.75 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అనమాట. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకుంటాం. పెట్టుకుని ఇలా లైన్ ని డ్రా చేసుకుని ఇప్పుడు ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇది మనం బ్యాక్ ఆర్మ్ హోల్ పెట్టుకున్నప్పుడు ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకున్నాం, ఆ లైన్ అనమాట ఇది. దీని నుంచి లోపలికి మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోతుని తీసుకోవడం కోసం ఈ విధంగా 0.75 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఎంత పెట్టుకోవాలి? 1.4 ఇంచెస్. ఆల్రెడీ మీకు ఫార్ములాలో అప్లై చేసి చూపించాను కదా. సో ఇక్కడ 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది చూడండి, లోతు తీసుకున్నాం, దీంట్లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుంటాం.
ఇప్పుడు మనం ఈ పాయింట్ ని కలుపుతూ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ లో లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ నెక్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మనం 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఈ విధంగా పెట్టుకోండి. ఈ పైన 1/2 ఇంచు మార్జిన్ ఉంది కదా షోల్డర్స్ ది, అది లీవ్ చేసుకుని దాని కింద నుంచి 6 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ షేప్ లోపల మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నేను రౌండ్ నెక్ ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఫ్రంట్ నెక్ లెంత్ ని మార్క్ చేసుకున్నాం అండ్ ఫ్రంట్ పార్ట్ లో ఆర్మ్ హోల్ దగ్గర లోతు కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం కిందన బెల్ట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ కోసం మార్క్ చేసుకునేటప్పుడు బెల్ట్ యొక్క లెంత్ కోసం మనం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్ లో కూడా అంతే, టేప్ ని ఈ విధంగా పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత మనం ఇక్కడ హుక్ అండ్ ఐ పట్టీ వేస్తున్నాం కదా, ఈ సైడ్ లో పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ మనం కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. మీరు కర్వ్ షేప్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ యూజ్ చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి మనం ఈ విధంగా కర్వ్ షేప్ ని తీసుకోవాలన్నమాట. ఇది మన బెల్ట్ పీస్. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటాం. ఇది మన బెల్ట్ పీస్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ కటోరీ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కటోరీ మార్కింగ్ థియరీ అనేది నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ పాయింట్స్ ని చూస్తూ మనం మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈజీగా. మీకు ఈ నోట్స్ అనేది లాస్ట్ వీడియోలో అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలి అనుకుంటే ఒకసారి మీరు ఆ వీడియోను చూసి మీరు ఈ విధంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏముంది మనకి కటోరీ మార్కింగ్ లో, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 అయినా చేసుకోవచ్చు, లేదంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అయినా చేసుకోవచ్చు. ఈ 2 పాయింట్స్ కి మీనింగ్ ఒకటే. ఏం చేసుకున్నా మీరు వాల్యూ అనేది మనకి సేమ్ వస్తుంది అనమాట. ఈ 2 పాయింట్స్ లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటుంది, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 అయినా చేసుకోవచ్చు, లేకపోతే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 కదా. మీకు ఇప్పుడు ఈ రెండింటిని మీకు చూపిస్తాను అనమాట. సేమ్ వాల్యూ ఒకటే వస్తుంది మీకు. ఇక్కడ మన ఈ కార్నర్ లో సీమ్ అలవెన్స్ ని పెట్టుకున్నాం కదా 1.5 ఇంచ్, దాన్ని కూడా ఒకసారి మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుందాం. ఇక్కడ ఇది మన సీమ్ అలవెన్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ అన్నమాట. దాన్ని తెలియడం కోసం ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో కూడా ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకు డ్రా చేశానంటే, ఇక్కడ మనం కటోరీ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ వేస్ట్ రౌండ్ ని మెజర్ చేస్తాం అనమాట. అప్పుడు మనం ఈ 1.5 ఇంచ్ ని సీమ్ అలవెన్స్ ని యాడ్ చేయం. అందుకోసం ఈ లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం కటోరీ మార్కింగ్ అనేది చూద్దాం. కటోరీ మార్కింగ్ లో ఫస్ట్ పాయింట్ ఏంటి, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 అయినా చేసుకోవాలి, లేదంటే చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 అయినా చేసుకోవాలి. ముందు మీకు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ ఈ లైన్ ని డ్రా చేసుకున్నావా, ఈ లైన్ మీద ఒకసారి మెజర్ చేసుకోవాలన్నమాట ఎంత వాల్యూ వచ్చిందో. ఇక్కడ మీరు మెజర్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికే మెజర్ చేయాలి. ఈ 1.5 ఇంచ్ సీమ్ అలవెన్స్ ని యాడ్ చేయకూడదు, అండ్ ఈ 1/2 ఇంచు హుక్ అండ్ ఐ పట్టీ మార్జిన్ కూడా యాడ్ చేయకూడదు. చూసారా, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వేస్ట్ రౌండ్ ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్ వచ్చింది. ఈ 8.5 ఇంచెస్ ని 3 పార్ట్స్ కింద సపరేట్ చేసుకోవాలన్నమాట. అంటే 3 పార్ట్స్ అంటే ఏంటి, 2.8 ఇంచెస్ 2.8 ఇంచెస్ 2.8 ఇంచెస్. చూడండి, ఫస్ట్ 2.8 ఇంచెస్ ఎక్కడికి వచ్చింది, మనకి ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ 2.8 ఇంచెస్ ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 అన్నారు కదా, అదే. చూడండి, 1 2 3 పార్ట్స్ కింద సపరేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి, 2 పార్ట్స్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదు అంటే
ఇంకో పాయింట్ ఏం చెప్పాను, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసి తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 6 చేస్తే మనకి ఎంత వచ్చింది, 5.6 ఇంచెస్. సో మీరు ఇక్కడ టేప్ని పెట్టేసుకొని డైరెక్ట్గా 5.6 ఇంచెస్ దగ్గరైనా మార్క్ చేసుకోవచ్చు. రెండు వాల్యూ సేమే వస్తుంది. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 3 చేసినా సేమే వచ్చింది, చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 6 చేసినా సేమే వచ్చింది. అందుకు ఇక్కడ మనం ఈ 2 పాయింట్స్లో ఏదో ఒక పాయింట్ని యూస్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ లైన్లో మార్క్ చేసుకున్న తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి, ఇక్కడ మీరు నెక్ని డ్రా చేసుకున్నారు కదా, ఈ నెక్ దగ్గర టేప్ని ఈ విధంగా పెట్టుకొని పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నారు కదా, ఈ ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర లోపలికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి, ఆర్మ్ హోల్ కర్వ్ ఇలా వచ్చింది కదా, ఇక్కడ టేప్ని ఈ విధంగా పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ మార్క్ చేసుకుంటాం. మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్ని ఇక్కడికి కలుపుతూ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కర్వ్ స్కేల్ని యూజ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా మనం కటోరీ మార్కింగ్ అనేది చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కటోరీ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనం ఒక 3 పాయింట్స్ని మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం బెల్ట్ పీస్ కోసం ఈ లైన్ని డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ మీద చెస్ట్ రౌండ్లో 6th పార్ట్ దగ్గరైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే వేస్ట్ రౌండ్లో 3rd పార్ట్ అనమాట. రెండు ఒకటే, ఏం చేసుకున్న వాల్యూ ఒకటే వచ్చింది. ఇప్పుడు చూపించాను కదా, 5.6 వచ్చింది. సో ఇక్కడ నుంచి 5.6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం నెక్ని మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ నెక్ని, దాని నుంచి పైకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాం కదా, అక్కడ టేప్ని పెట్టుకుని లోపలికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చింది నాకు. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ని ఇక్కడికి కలుపుతూ షేప్ని డ్రా చేసుకున్నాను అనమాట. అంతే. ఇక్కడ మనం నెక్ ఇక్కడ కదా డ్రా చేసుకున్నాం, సో కొంచెం దీన్ని మనం ఇక్కడికి ఎక్స్టెండ్ చేసుకుంటాం అంతే. ఇక్కడ షోల్డర్ స్లోప్ని కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇది మనకి బెల్ట్ పీస్, ఇది మనకి కటోరీ పీస్ అనమాట. బట్ మనం ఈ పీస్ని స్టిచ్ చేసుకోవడానికి యూస్ చేసుకోం. ఈ పీస్ని బేస్ చేసుకుని మనం ఒక ఒరిజినల్ కటోరీ మార్కింగ్ని మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాం. దాన్ని మనం స్టిచ్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఆ ఒరిజినల్ కటోరీ మార్కింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒరిజినల్ కటోరీ పీస్ని కట్ చేసుకుందాం. దానికోసం ఈ విధంగా మన దగ్గర మిగిలిన పీస్ ఉంది కదా, దాన్ని తీసుకుని ఇప్పుడు మనం కట్ చేసుకుని ఈ కటోరీ ఉంది కదా, దాన్ని మనం కొంచెం స్ట్రెయిట్గా కాకుండా ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని ఇప్పుడు మనం పిన్తో సెక్యూర్ చేసుకుందాం. పేపర్ అనేది మనకి జరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ పాయింట్, ఇది మన బాటమ్ పార్ట్ కదా, ఈ బాటమ్ పార్ట్లో లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్, రైట్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకొని 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, ఇది బాటమ్ పార్ట్లో 1 ఇంచ్ లెఫ్ట్ సైడ్, 1 ఇంచ్ రైట్ సైడ్ మార్క్ చేసుకున్నాం. అదే విధంగా ఈ టాప్ పార్ట్ ఉంది కదా, ఈ టాప్ పార్ట్లో కూడా ఇక్కడేమో 1/2 ఇంచ్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. టేప్ని ఇక్కడ పెట్టుకుని 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అదే విధంగా
చూడండి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ దగ్గర టేప్ని పెట్టుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, బాటమ్ పార్ట్ లో 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అదే విధంగా ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ మనం షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుతూ చూసారు కదా, ఈ విధంగా ముందుగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకుంటూ వచ్చి ఆ తర్వాత మనం చేత్తో ఆ డాట్స్ అన్నిటినీ కలిపేసుకోవాలి. అంతే, మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది మన నెక్ సైడ్ కదా, ఇక్కడ మనం ఎక్స్ట్రా ఏం తీసుకోం. ఈ లైన్ ఎలా ఉందో ఆ లైన్ ని మనం అలా ఎక్స్టెండ్ చేసేసుకుంటాం. అంతే, ఆ లైన్ మీదే మనం డ్రా చేసుకుంటాం. చూసారా, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని, ఈ పీస్ ఉంది కదా, దీన్ని తీసి సైడ్ లో పెట్టుకుందాం. మనకి ఈ విధంగా వచ్చింది కదా, ఇక్కడ మనం ఈ పాయింట్స్ ని కలుపుతూ కిందన కూడా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఈ లైన్ లో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ ఎక్కడ వచ్చిందో మనం చూసుకోవాలి. మనం మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ నుంచి కిందకి 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక లైన్ ని, ఈ పాయింట్ నుంచి ఇక్కడ కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ అనేది వేసుకోవాలి. ఇక్కడ డాట్ యొక్క లెంత్ అనేది మనం 3 ఇంచెస్ వేసుకోవాలి. అది ఎక్కడి నుంచి వేసుకోవాలంటే ఈ పాయింట్ వచ్చింది చూడండి, ఇక్కడ నుంచి వేసుకోవాలన్నమాట. అంటే టేప్ని ఇక్కడ పెట్టుకుని 3 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా మనం డాట్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి 3 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు డాట్ యొక్క విడ్త్ అనేది 3 ఇంచెస్ వేసుకుంటాం. అది లెఫ్ట్ సైడ్ 1.5 ఇంచ్, రైట్ సైడ్ 1.5 ఇంచ్ వేసుకోవాలి. అది ఎక్కడంటే ఈ లైన్స్ ని డ్రా చేసుకున్నాం కదా, క్రాస్ లైన్స్ ని దాని మీద వేసుకోవాలి. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. అదే విధంగా టేప్ ని ఇప్పుడు ఈ కార్నర్ లో ఇటువైపు తిప్పుకొని 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ని కలుపుతూ లైన్స్ ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా మనం ఒరిజినల్ కటోరీ యొక్క మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా వచ్చింది. మనం ఇప్పుడు ఈ పీస్ ని యూజ్ చేసుకుంటాం అన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు. ఈ పీస్ ఉంది చూడండి, మనం ముందుగా కట్ చేసుకున్న కటోరీ పీస్, దీన్ని మనం యూజ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసుకునేటప్పుడు ఈ పీస్ ని జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనం మధ్యలో డాట్ వేసుకున్నాం కదా, దాన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనం డాట్ని స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ పార్ట్ని, ఈ పీస్ని జాయిన్ చేసుకుంటాం, తర్వాత బెల్ట్ పీస్ని కూడా జాయిన్ చేసుకుంటాం. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది మనకి ఫ్రంట్ పీస్, ఇది మనకి బ్యాక్ పీస్. మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు కట్ చేసుకున్నారో పేపర్ని, సేమ్ అదే మనం క్లాత్ మీద పెట్టుకొని కటింగ్ అనేది చేసుకుని స్టిచ్చింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.